భూమి అయితే మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళిందనమాట. మళ్ళీ ఎందుకన్నానంటే, ఫస్ట్ టైం అయితే పూర్ణిమ కోసమైతే జైలుకైతే వెళ్తదనమాట. అప్పుడు కూడా గగనే విడిపిస్తాడనమాట జైలు నుంచి. ఇంకా రెండోసారి అయితే శరత్ చంద్రన్ అయితే పొడిచిన కేసులో జైలుకైతే వెళ్తదనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా గగనే విడిపించాలండి ఇంకా. అసలు ఏం జరుగుద్దంటే ఇంకా శరత్ చంద్ర నుంచి కాల్ రాగానే భూమి అయితే హడావిడిగా శరత్ చంద్ర దగ్గరికి వెళ్తదండి ఇంకా. అక్కడ గెస్ట్ హౌస్‌లో అయితే అలా తలుపు తీయగానే ఇంకా ఆ రూమ్‌లో నుంచి ఒకతనైతే భూమిని తోసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడనమాట ఇంకా. భూమి అయితే అతనెవరో క్లియర్‌గా చూడదనమాట. అతనెవరో కాదండి ఇందు భర్త వంశీ అనమాట ఇంకా. నెక్స్ట్ అయితే అక్కడ లైట్ వేసి చూడగానే ఇంకా శరత్ చంద్రన్ అయితే ఎవరో పొడిచేసి ఉంటారనమాట. పొట్టలో అయితే గాజు సీసాని అలాగే పెట్టేసి ఉంటారనమాట ఇంకా. భూమి అయితే ఆ గాజు సీసాని తీస్తూ అలా పట్టుకుంటూ ఉంటదనమాట ఇంకా. సడన్‌గా పోలీసులు అయితే అక్కడికి వస్తారనమాట. ఆ గెస్ట్ హౌస్‌లో ఉండే అతనే పోలీసుల్ని కూడా తీసుకొస్తాడు. ఇంకా పోలీసులు అయితే భూమియే ఇంకా గాజు సీసాతో శరత్ చంద్రని పొడిచిందనుకోని ఇంకా భూమిని అయితే తీసుకెళ్ళి జైల్లో పెడతారనమాట. అసలు ఈ పొడిస్తే కరెక్ట్‌గా తీసే టైంకి పోలీసులు రావడం ఇదైతే భలే కామన్ సీన్ అనమాట. అన్ని సీరియళ్ళల్లో ఉంటది కదా! మాక్సిమం ఉంటదండి అసల. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాగా ఏడుస్తూ ఉంటది. ఇంకా భూమి నాన్న, నాన్న, నాన్న నీకేమైపోయింది అని ఇంకా. ఇంకో పక్క గగన్ అయితే ఇంకా భూమి కనిపించకపోయేసరికి ఇంటికి వెళ్తాడనమాట ఇంకా. ఇంట్లో పూర్ణిమ, శారద భూమి ఏది నాన్న అడిగితే ఇంకెక్కడ భూమి అమ్మ వెళ్ళిపోయింది ఇంకా అని చెప్తాడనమాట అసల. అదేంటన్నయ్య భూమి వెళ్ళిపోయిందంటే నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది పూర్ణిమ. అసలు భూమి ప్రేమనే నేను నమ్మలేకపోతున్నానమ్మా అని అయితే చెప్తాడనమాట. ఫస్ట్ టైమే శరత్ చంద్ర ఇంటికి వెళ్ళినప్పుడు నాతో వచ్చేయచ్చు కదా, అప్పుడు రాలేదు సరే, మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నానని నా ఆఫీస్ చుట్టూ తిరిగింది, ఇంకా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని నాతో పాటు కారులో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు పాపం గగన్ అనమాట. మళ్ళీ తనకి కన్ఫ్యూజన్ వచ్చేసింది భూమి విషయంలో ఇంకా. నెక్స్ట్ అయితే శారద ఇంకా పూర్ణిమ అయితే గగన్ను ఓదారుస్తూ ఉంటారు. తనకి ఏదో చెప్పుకోలేని కష్టమైతే వచ్చింది గగన్, నువ్వు ఆ కష్టాన్ని ఏంటో తెలుసుకొని తనకు ఆ కష్టాన్ని తీర్చాలి, ఇంకా నువ్వు తననైతే అపార్థం చేసుకోవద్దు అని అయితే ఇంకా ఓదారుస్తూ ఉంటారనమాట. ఇంకో పక్క అయితే అపూర్వకైతే కాల్ చేసి చెప్తారు, ఇలా శరత్ చంద్రని ఎవరో పొడిస్తే హాస్పిటల్లో జాయిన్ చేశామని. ఇంకా అపూర్వ అయితే గబగబా హాస్పిటల్కి వెళ్ళి అడుగుద్ది అనమాట ఎవరు ఇలా చేశారు అని. అయితే ఇంకా ఆ భూమినే ఇలాగా పొడుస్తూ ఉందన్నమాట మేము వెళ్ళేసరికి అని జరిగిందంతా చెప్తారు. ఇంకా ఇంకా అపూర్వ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం భూమిని ఇంకా కర్ర తీసుకొని తుక్కు తుక్క రేక్కొడుతుంది అనమాట. ఇంకా అసలు ఏం జరుగుతుందో చూద్దాము రేపటి ఎపిసోడ్లో అయితే. థ్యాంక్ యూ.